మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న మీకందరికీ మా హృదయపూర్వక స్వాగతం. మన అనుదిన వాక్య ధ్యానాలలో నిన్నటి నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు ఎస్తేరు గ్రంథం నుండి మనకు అందిస్తున్న దైవ సందేశాలు మనం వింటున్నాం. కింగ్ అహాషురస్ చూజెస్ ఎస్తేర్ యాజ్ ఎస్ క్వీన్ అండ్ హామాన్స్ ప్లాట్ టు కిల్ ద జ్యూస్. రాజైన అహష్వరోషు ఎస్తేరును రాణిగా నియమించుట, ఆపై యూదులను సంహరించుటకు హామాను కుట్ర అనే అంశాలపై ఈరోజు సందేశాన్ని వినకముందు సందేశాన్ని ఆవిష్కరించే భక్తి గీతాన్ని ముందుగా విందాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికి శుభములు కలుగును గాక. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. ఎస్తేరు గ్రంథాన్ని ధారావాహికగా వింటున్నాం.
ప్రసారాలు వించుడని నమ్ముతున్నాం. ఏది ఎప్పుడు ఏ వాక్యం ఎవరితో మాట్లాడి వారిని దేవుని వైపు తిప్పుతో తెలియదు కనుక వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి, ఆలకించి ధ్యానించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నాయన, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. వాక్యం మీరు గనక మీరు బోధిస్తే మేము వినాలని, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాలో ఏదైనా లోపాలు ఉంటే వాటి అన్నిటి సరిచేసుకొని నీకు చేరువగా పరిశుద్ధంగా మార్చబడే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. 2వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తిని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లను, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకము. అంటే ఇంకొక రాణిని వెదకాల అని చెప్తున్నారు అన్నమాట. 3వ వచనంలో ఆ ప్రపోజల్ చెప్పారు. ఏంటంటే ఎలా చెయ్యాలి రాణులను వెదకాలంటే, ఏం ప్రకటన చేయాలి? శూషణ కోటం అంతఃపురంకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు హేగే వశము. హేగే అనేట ఆయన వీళ్ళందరినీ, ఆ స్త్రీల కన్యకలందరినీ పోగు చేసి వాళ్ళకు కావలసిన సౌందర్యంకు ఇంకా మెరుగులు దిద్దే కార్యక్రమం అంతా ఆయనకు అప్పచెప్పారనమాట. తర్వాత ఈ అధ్యాయం అంతట్లో, ఈ గ్రంథం అంతట్లో ఒక మెయిన్ మాట ఏమిటంటే దయ పుట్టెను, దయ పుట్టెను, దయ పుట్టెను అని 7 సార్లు ఉంటుంది. మన మొదటి ప్రార్థన, దేవని దయ కోరుకుంటున్నాను, నీ కనికరాన్ని కోరుకుంటున్నానని ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎస్తేరు సక్సెస్ కావడానికి, ఆమె రాణిగా కావడానికి ఆమె బానిస, ఆమె తల్లిదండ్రులు లేని ఆమె మొర్దెకై దగ్గర పెంచబడుతుంది. ఆమె సక్సెస్కు కారణం, జయానికి కారణం, విజయానికి కారణము రాజుకు ఆమె ఎడల దయ పుట్టెను. ఇక్కడ అహష్వేరోషు రాజు యెహోవా తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈమె ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా. తర్వాత యెహోవా ప్రత్యక్షలు, యేసుక్రీస్తు ప్రత్యక్షలు కూడా నేర్చుకుందాం. ఇక్కడ తన దయ పుట్టిందంట. ఎందుకు దయ పుట్టిందో చూడండి. 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుంచి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతను ఆమెకు త్వరగా రప్పించి, అందరిలో మొర్దెకై దగ్గర ఈమె తల్లిదండ్రులు లేని పిల్ల పెంచబడుతుంది, బానిస ఈమె. అయితే అందరు కన్యకలు వస్తున్నారు కదా, నీ కూడా ఒక ఏర్పాటు చేస్తాను మొర్దెకై ఆలోచన చేసి ఆమెను పంపినప్పుడు ఈ మాట. 2వ అధ్యాయం 9వ వచనం. 13వ వచనం చూద్దాం. ఏమనగా, ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయి కాలం సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురం నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అవి అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రం అందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినం ఉపపత్నులు కాయి ఈ రాజు అందరు ప్రిపేర్ అయిన తర్వాత ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ లాగా పంపిస్తున్నమాట. ఎవరి మీద దయపడుతుందో ఆమె రాణిగా సెలెక్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఈ ఎస్తేరు బ్యూటీ ఏంటంటే, అంత అందంగా ఉందని ఎక్కడ రాయబడ్డది కానీ తగుమాత్రపు వస్త్రాలు వేసుకుందంట. తగుమాత్రపు మేకప్, ఎన్నో పరిమళ తైలాలు ఉన్నాయి, ఎంతో ఉంది మేకప్, కానీ తగుమాత్రం. ఆమె ఇంటెన్షన్ ఏంటంటే తన వారి పక్షంగా, యూదుల పక్షంగా విన్నపాన్ని చేయడానికి ఆ ప్లేస్ ఎన్నుకుంది, కానీ రాజరికం గురించి కానీ ఆమె ఆలోచన చేయలేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమే ఎస్తేరు రాజుకు చాలా చాలా ఇష్టమైన, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది అని. కాబట్టి డ్రెస్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికి ఎలా నప్పుతుందో అలా చేసుకోవడం ఇందులో ప్రధానమైన అంశం. తర్వాత ఆమె వ్యక్తిత్వం కూడా కనిపిస్తుంది. తర్వాత అందరికంటే ఎస్తేరును రాజు ఎక్కువగా ప్రేమించాడు. 2వ అధ్యాయం 17వ వచనం ఉంది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షలు పొందిన. ఇది వస్తికి బదులుగా రాణి, ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించాను. వస్తికి బదులుగా ఆమె రాణిగా సెలెక్ట్. ఎంతో మంది కన్యకలు వచ్చారు. ఎన్ని గోపరస తైలము, రకరకాల నగిషి చెక్కుకోవడానికి, మేకప్కు కావాల్సిన అన్నీ ఉన్న తగుమాత్ర వస్త్రాలు చేసుకొని ప్రార్థనలో సిద్ధపడి, ఆమె గ్లో అంతా ప్రార్థనదే, ఆమె గ్లో వచ్చింది ఎంత. అది చూసి ఏమనుకున్నాడంటే, ఏంటి ఇంత సింపుల్గా ఉంది మేము అని ఒక్కసారి దయ పుట్టిందనమాట. అంటే సింప్లిసిటీ మీద, తగుమాత్ర వస్త్రాల మీద వచ్చిన దయ, ఆ దయని బట్టి ఆమె రాణిగా అయింది. కాబట్టి ఇది మనకు కూడా ఆలోచన. మేము మేకప్ వేసుకుంటే దేవుని భక్తి లేదనా, మాకు అదా అని అనుకోకుండా దయచేసి ఇది ఒక ఉదాహరణ, దీన్ని మీరు అన్వయించుకుంటే మీ ఇష్టం. 3వ అధ్యాయంలో ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మోదాతు కుమారుడు అగాగీయుడు హామానును ఘనపరిచి వారిని హెచ్చించి వారి పీఠం తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాడు. అహష్వేరోషు రాజు దగ్గర
హామాను. ఇది సెకండ్ ఘటన. మొదటి ఘటన వస్తికి బదులుగా ఇస్తేర్రా అనే 3 సంఘటన అని చెప్పాను కదా. మొదటి సంఘటన అయిపోయింది. రెండో సంఘటన, ఈ అధికారిని ఒక మంచి ఎత్తైన ఒక మంచి ప్రమోషన్ ఇచ్చి ఒక ప్లేస్లో పెట్టాడంట. ఈయననే వీళ్ళని ఇప్పుడు ఇక్కడ. అయితే ఆయన ఎత్తు కాబట్టి రాజు గుమ్మం దగ్గర రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళుండి హామానుకు నమస్కరించింది. ఎవరైనా కొత్త అఫీషియల్ వస్తే ఇప్పుడైతే బొకేస్ తీసుకొని వెళ్ళి నమస్కారం చేసి వాళ్ళ పోస్టులు చెప్తారనమాట. అట్లా ఈ అధికారి దగ్గర అందరూ వంగి నమస్కారం చేస్తుర్రట. కానీ ఒక్క ఆయన మాత్రం వంగలేదు. ఎవరు? మొర్దెకై వంగైకి నమస్కారం చేయకై ఉండగా రాజుగుమ్మను రాజసేవకులు, నీవు రాజాజ్ఞ మీరుస్తున్నావు అంటే ఆయన అన్నాడు, నేను యూదుడయ్యా. ఈ ప్రకారం వారు ప్రతిదినం చేస్తుడంటే ఒక మాట అంటాడు, ఏలే అనగా అతడు నేను యూదుడని గనక ఈ పని చేయచాలను, నేను వంగి నమస్కారం చేయలేను. ఎవరికి మాత్రం చేయాలా? దేవుడికి మాత్రం చేయాలి. వాళ్ళు సాష్టాంగ పడ్డరేమో. అయితే అప్పటి నుంచి పగబెట్టుకున్నాడండి. కానీ ఇది చాలా చాలా ఆఫీసెస్లో మేము చూస్తాం. నేను వెళ్ళేటప్పుడు విష్ చేయలేదు, నేను వెళ్ళేటప్పుడు నాకు గౌరవించలేదని చాలా. ఒక అతనైతే ఆయనకు ప్రమోషన్ వచ్చినప్పుడు మా దగ్గర, అతను ఎంఆర్ఓగా ఉన్నాడు, తర్వాత ఆయనకు పెద్ద ఆఫీషియల్గా ఉన్నాడు అనమాట. ఆయన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రాసేటప్పుడు ఆయనకు గుర్తొచ్చింది ఈయన నాకు నమస్కారం చేయలేదని. ఎట్లన్నా ప్రమోషన్లు ఆపాలని ట్రై చేశాడు అనమాట. కాబట్టి అంటే ఎలాంటి ఆలోచన ఉంటాయి. వంగక నమస్కారం చేయక ఉంటే ఏమనుకున్నాడు ఈయన ప్రధానమైన ఆలోచన హామాంది, యూదులందరినీ చంపేయాలా, యూదా మతస్థానికి వ్యతిరేకుడినా. కానీ ఈయన యూదుడు. ఎవరు? హామాను యూదుడు. ఈ హామాను ఏం చేశాడంటే ఈయన కుట్రను గ్రహించగలిగాడు. హామాను రాజు గుడ్ లుక్స్లో ఉన్నాడండి. 3వ అధ్యాయం 5వ వచనం, మొర్దెకై వంగకై నమస్కరిపోయి ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనుడు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటి మీద మొర్దెకై యూదులందరినీ, ఈయన ఒక్కనే కాదు అందరినీ మట్టుబెట్టాలి. ఎందుకు ఇంత పగ ఉండొచ్చు, కానీ పగ ఎట్లా ఇంప్లిమెంట్ అయింది? ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఆయనకున్న స్థాయిని బట్టి, ఆయనకున్న ఫాలోయింగ్ని బట్టి ఏమనుకున్నాడంటే నేను అందరినీ చంపేయచ్చు అనుకున్నమాట. 3వ అధ్యాయం 7వ వచనం, రాజే అహష్వేరోషుకు ఏలుబడి యందు 12వ సంవత్సరంన ఈ యూదులను చంపాలంటే ఒక శాసనం తీయాల అనే శాసనం తీసేసి ఆ శాసనానికి చీటీలు వేసాడు. దేవుని కార్యము అట్ హిజ్ ఓన్ టైం, గాడ్ అట్ హిజ్ ఓన్ టైం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది లాస్ట్ నెలలో వచ్చేది. ఎవరిని చంపడానికి? యూదులను చంపడానికి. శాసనం అయిపోయింది. శాసనం అయిపోయిన తర్వాత 12వ వచనంలో చూడండి, మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాన్లు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానం మీద ఉంచబడి రాజు యొక్క అధిపతులను అధికారులను ఆయా సంస్థానంలోని జనముల మీద ఉంచబడిన అధిపతులను వీరందరి చేత తాకీదులంతా బందోబస్తు చేశాడనమాట యూదులను చంపటానికి. చూడండి, హామాను యూదులకు శత్రువు. కాబట్టి ఇక్కడ ఎంత మంచి వచనాలు ఉన్నాయండి, చాలా చక్కటి వచనాలు. 13వ అధ్యాయంలో చూడు, ఆయన రాజు ఉంగరం చేత అంటే సీల్ కూడా వేసేసాడు దానికి శాసనం. ఒక్కసారి రాజాజ్ఞ అయితే ఆ రాజాజ్ఞ అది తీసివేయడానికి తొలగించడానికి రాజుకే అధికారం ఉండదు. తర్వాత చీటీలు వేశారు. అన్ని పద్ధతి ప్రకారంగా జరిగింది. కానీ ఈ శాసనమే మారి చిన్న డ్రాఫ్ట్లో చాలా చాలా టెక్నిక్స్ ఉంటాయండి. నోట్ అప్రూవ్డ్ అని రాయొచ్చు, నాట్ అప్రూవ్డ్ అని రాయొచ్చు. 2 విధాలు. నోట్ అప్రూవ్డ్ అంటే కరెక్ట్, నాట్ అప్రూవ్డ్ ఒకటి తీసేయచ్చు. అట్లా చేశారు ఇక్కడ ఈ శాసనంలో. యూదులందరూ చంపబడాలి అనేది శాసనం. యూదులు తప్ప అని ఒక మాట రాశాడు. ఎవరు? వ్రాతగాన్లు. డ్రాఫ్ట్స్మెన్ టెక్నిక్ ఇది. ఇక్కడ ఈ కుట్ర మాత్రం జరిగింది. హామాను ఎంట్రీ, హామానుకు మొర్దెకై వంగక నమస్కారం చేసినందుకు ఆయన కుట్ర, ఆ కుట్రకు కావలసిన శాసనమైంది. ఆ శాసనం ఎలాగా ఇంప్లిమెంట్ అయిందో చూద్దాం. ఈ మాటలు దేవుడు దీవించుగాక.